ఆడుకుంటారు, ఎవరు పోషిస్తారు. మరి అగాధం కాదా పిల్లలు? అగాధం కాదని కాదమ్మా, ఇంతమంది ఉన్నారు కదా, చుట్టాలని పిలిచినాం, వాళ్ళు రాలేరు, వచ్చినా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. మన దాంట్లోనే ఎవరో నొక్కలు చూసుకోండి. మరి మాతోటి కాదు, మేము ఎడ దాదుకుంటాం, మా బాధలు మాకున్నాయి. అట్లనే కాదమ్మా, అట్లా ఉన్నారు కదా, వదిలేయడం కూడా మనకు కూడా మంచిది కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళు మంచి చేసిండ్రో చెడు చేసిండ్రో మనకు తెలియదు. మీరు ఉన్న దాంట్లోనే ఇన్ని రోజులు సాధిండ్రు, కొంచెం వాళ్ళకి తెలివి వచ్చేదాకా ఎవరో ఒకళ్ళు ఇంట్లో పెంచుకుంటాం. వీడు పుట్టగానే తల్లిని మింగిండు, ఇది పుట్టి తల్లిని మింగింది. ఇలాంటి వాళ్ళని తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్ని మింగటానికా? ఏం మాట్లాడుతున్నారమ్మా? కొంచెమన్నా మానవత్వం లేదా? తల్లిదండ్రులు చనిపోగానే పిల్లలు అనాథలయ్యారు. కాస్త బుక్కడు బువ్వ పెట్టడానికి గింతగానం ఆలోచిస్తున్నారు. ఈ పిల్లలకు పెట్టాల్సింది 3 పూటల తిండి కాదమ్మా, ప్రేమ, బాధ్యత, ఒక్క పూట అన్నం. ఆ కాస్తకి మనం పేదోళ్ళం అవుతామా? పిల్లలు లేని వాళ్ళకి తెలుస్తుందమ్మా పిల్లల ప్రేమ ఏందో. నాకు ఎలాగో పిల్లలు లేరు, మిమ్మల్ని నేను చదువుకుంటాను. సంతోషం, మంచిగా చదువుకో, మంచిగా పెద్ద వేసి మంచిగా చదువుకో. పిల్లలు లేనట్టుగా బాగా చదువుకో. బయటకు పోతాను బిడ్డ. నువ్వు రారా? వాడలా రాడమ్మా. ఎట్లా బిడ్డ? నాకు దండం పెడుతున్నావు? నాకు కాదురా, తులసి కోటకు దండం పెట్టాలి. బా బిడ్డ, నీకు బడికి టైం అవుతుంది కదా, జడలెత్తా. నా తల్లిన బంగారు కొండ. దాంతో కాదురా ఊసుడు. కాదమ్మా. మరి దేనికి రా? ఉడుచుడు చెత్తనైందిరా. చెత్త కింద కాదు, నీ మీదే. నిన్ను ఆపండ్రా మీ అల్లరి, చాలిగా రారి, అన్నం తిందురు. రా బిడ్డ. అరే ఇట్రా, ఇగో ఇది ఎండలు ఎండేసినాం. ఓ సింగరోడా, ఎండేసినామన్నారా? పారేసత్తున్నావు ఆడ ఎండలో ఉంది అమ్మ. సింగరోడా, నీకు చెప్పే కంటే నేను చేసుకుంటా నయం ఉండుండే. మళ్ళేడ తింగర్ పని చేస్తుండే. అక్క పోలున్నాయా? సరే అక్క. అరే ఊక ఆటనేనా? అన్నం తిని కోసేపు పడుకోరు సరేనా? నేను పూలు అమ్ముకొని వస్తా.
దగ్గరదే. అమ్మ కథ చెప్పమ్మ. మరి ఏం కదరా, పొద్దున్న దాకా తిరిగి తిరిగి యాస్ట్ వస్తుంది. పండుకో బిడ్డ, పొద్దుపోయింది. ఏంది బిడ్డ గట్లొరుతివి? కడుపులో నొప్పిగా ఉందమ్మా. నా తల్లి, నా బంగారు కొండే, ఏమైందమ్మా నాకు? నువ్వు పెద్దదానివైన బిడ్డ. ఏ చుట్టాలైతే మిమ్మల్ని అద్దన్నారు, బయటకు వెళ్ళగొట్టిర్రో ఆ చుట్టాల ముందే నీ పండుగ ఘనంగా చేస్తా బిడ్డ. అదంతెందుకు బిడ్డ, చెవిటోడికి కూడా వినిపించేటట్టుగా పెద్ద పెద్ద డీజేలు పెడతా. చుట్టాలకు తాగుతే బొడవనంత మందు, తింటే దంగనంత తిండి పెట్టి ఘనంగా చేస్తా బిడ్డ. అదంతా ఏం వద్దమ్మా. గట్లంటవేంది బిడ్డ? ఏ ఆడపిల్లకైనా తొలుసూరు పండుగ బిడ్డ. ఈ విషయంలో మాత్రం ఈ పూలమ్మ ఎవ్వల మాట వినదు. అమ్మా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? అట్లా కాదు బిడ్డ, నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు. ఆడపిల్లల్ని పెంచడమే కాదు బిడ్డ, ఆ పిల్లల పండుగలు కూడా చేసి ఆనందపడతారు. తల్లిదండ్రులు ఆ పండుగల్లోనే ఆనందం చూసుకుంటారు బిడ్డ. నన్ను అందరు ఇప్పుడు చిన్నపిల్లలా చూస్తున్నారు. అలాగే చూడనివ్వమ్మా. నాకే పండుగ వద్దు. నాకు నువ్వు తమ్ముడు తప్ప ఇంకా వేరేదేం వద్దు. బతికిన మీతోనే, ఒకవేళ చచ్చినా మీతోనే. నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చకపోతే ఏ పండుగ చేయదు. అదిగో తమ్ముడు పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళొద్దు బిడ్డ. ఎందుకమ్మా? నీకు తెలియదు బిడ్డ, నువ్వు లోపలికి వెళ్ళి. అదేం కాదమ్మా, తమ్ముడు భయపడతాడు. ఈ ఒక్క రోజుకు బిడ్డ నా మాట విను. నేను నీ మాట విన్నాను కదా, నేను ఏదో ఒకటి సర్ది చెప్పి పడుకోబెడతాను. అక్క అరే ఎక్కడనే ఉండు, నేనే వస్తానా. ఇంట్లోకి రావద్దు అయింది. వచ్చినావు కదరా. వచ్చిన అక్కేటు పోయింది, నిద్ర పడతలేదు. అక్కకు కడుపు నొత్తందట్రా. కడుపులో అరే అరే ఇటు పోతాడు తింగరోడు. కడుపు పండవ కదా అక్క, మందు కోసం పోయిన డాక్టర్ దగ్గరికి. ఎటు పోయిరా? నీకు కొంచెం అన్న తలకే ఉన్నదారా? ఈ రాత్రి ఎక్కడ దొరుకుతాయిరా గోళీలు? నాకేం తెలుసు, దొరికితే ఏమని బయటికి పోయినా. సంతోషించాంలే మీ తెలివికి. మారింటికి ఇప్పుడు వస్తారా? రేపు వస్తున్నారు కదా, ఇవాళ వచ్చేసరికి కాలు చేతులు ఆడతలేవు. మా వాడు ఆగలేదమ్మా రేపటిదాకా. పద్మక్క పిల్లగానే చిరుదా. పూజ, అమ్మ పూజ. ఎవరమ్మా వీళ్ళంతా? నువ్వు కూర్చో బిడ్డ, చెప్తా. మా అమ్మాయి అక్క పిల్లగాడికి జాబ్ చేస్తాం. ఎక్కడ? సిద్దిపేట. ఎక్కడేనావా బిడ్డలు లేరు, ఒకడే కొడుకు. కొడుకు గవర్నమెంట్ జాబు ఉంటాం. మీ బిడ్డకి ఏమవుతున్నాయి కదా నువ్వు చెప్పాలి. కొడుకు నచ్చిన దూరం మరి
బిడ్డకు కట్న కానుకలు ఏమి ఇస్తారో చెప్పాలి ఏం కట్నం ఇస్తున్నాయి ఆ పిల్ల బంగారం వాళ్ళు ఉంది పిల్లని చూసి చేసుకోవాలి. అబ్బాయి ఎవరు బావరా బావేనా నాకు చికెన్ మటన్ తేలేదు అక్కని తీసుకుపోవడానికి వచ్చినాం. అనంత పెళ్లి సూపులు చికెన్ మటన్ అనద్దు. పెళ్లి చూపులా నాకా ఇలా పెళ్లి పిల్లగాడేవాళ్ళు నువ్వా మరి ఏమి ఇస్తారో పిల్లగానికి చెప్పాలి కట్నం. పిల్లగానికి గవర్నమెంట్ జాబ్ ఉన్నది, సొంత ఇల్లు ఉన్న ఆస్తి అంతా పిల్లగానికి, ఒక్కడే కొడుకు, వాడి పిల్లలు లేరు నాకు. ఏమి ఇస్తారో చెప్పాలి మరి మీరు. నాకున్న ఆస్తి అయినా అంతస్తు అయినా ఏదైనా మా తమ్ముడే. నాతో పాటు మా తమ్ముడిని కూడా మీ ఇంటికి రానిస్తే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను. అమ్మాయి నువ్వు ఈ సంబంధమే గిట్లా అంటే ఇంకా నీకు ఏ సంబంధం సెట్ అవ్వదు. మళ్ళీ నిన్ను తీసుకుపోవడం ఎక్కువ అంటే మీ తమ్ముడిని కూడా అంటున్నావు. మీరేమైనా అనుకోండి, నాతో పాటు నా తమ్ముని రానిస్తేనే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను. నాకు మా తమ్ముడు, మా అమ్మ, మా వ్యాపారం ఇవి చాలు. నేను సంతోషంగానే ఉన్నా. ఈ పెళ్ళి, పేరంటం ఇవన్నీ మాకేమొద్దు. పదరా కార్తీక్ వెళ్దాం. తన మొహం మీద ఇష్టం లేదని చెప్తుంది. ఇంకా వెళ్దాం పద. ఏంటిదే పూజ, బంగారం వస్తుంది సంబంధాన్ని గంగలో పోసినట్టు చేసినావు. నేను వెళ్ళిపోతే తమ్ముడిని నిన్ను ఎవరు చూసుకుంటారమ్మా? మా గురించి ఆలోచించి ఆడపిల్లవే నీ జీవితం నువ్వు చూసుకో. మా సాగు మేము ఎట్టో సత్తాం కదా. ఇన్ని రోజులు నువ్వే సాగినావు మమ్మల్ని. నువ్వు తమ్ముడు లేకుంటే నేను బతకలేను. వాళ్ళే వేరు అక్కడేం చేర్చావు అవ్వా నువ్వు ముయ్యిరా, నువ్వు చేయబట్టే అది ఒప్పుకుంటలేదు. మా అక్క తమ్ముడిని ఏమనొద్దమ్మా. అంతా నీ వల్లనేరా, నువ్వు చేయబట్టే అది లగ్గం చేసుకుంటలేదు. ఎవరు అన్నం చేయమంటావు? వాళ్ళే వేరు. నాకు వాళ్ళు చికెన్ తెలియదు, మటన్ తెలియదు. ఎవ్వ మళ్ళీ కోపం తెప్పిస్తావు. అదొక్కటి తప్ప నీకేం తెలియదురా. మా అక్క మీరిద్దరు చేయబట్టి నేను చత్తా. అక్క అక్క ఆకలి అవుతుంది. అవ్వ ఇప్పుడు అవ్వ చికెన్ మటన్ ఉండింది. అవ్వ ఆకలి అవుతుంది, చికెన్ మటన్ ఉప్పు వేసుకురా. కడుపు ఏంటి పంట. అరే ఇంకా పంట వేయలే, అది వరకు దక్కి తిను. ఇవేంటి కుక్క పెట్ట బిస్కెట్లు లాగించినావు ఈ అవ్వ. ఈ బిస్కెట్ లాగబెట్టి బొక్కలు నువ్వు తింటావా? నేను ఇంకా వంట వేయలేదురా. చెయ్యకుంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. నాకు ఆకలి అవుతుంది, చికెన్ మటన్ కావాలి. ఆగ్రా కొంచెం సేపు వండుతాయిగా. ఇంకెంతసేపు ఆగాలి? ఇంకెంతసేపు నాకు బీపీ తీసుకురా. చికెన్ మటన్ తీసుకురా. ఆగ్రా కొంచెం సేపు వండుతా, అది వరకు దక్క తినరా. అవుతుంది నువ్వు బిల్పెత్తుంది నాకు. పోయే ఇంకా లోటు అయిందే ఈ అమ్మ. అక్క తమ్ముడు తమ్ముడు తప్పుగా మాట్లాడుతున్నావు. మనకి 4,000 లోపలికి వెళ్ళడానికి అమ్మ 3 పూటల పస్తులుంటుంది. మన రక్త సంబంధమే మనల్ని రోడ్డుకి వెళ్ళి అడుక్కోమన్నారు. కానీ అమ్మ మనల్ని ఇంట్లో పెట్టి తను అడుకొచ్చి మనకు పెట్టింది. అందరూ తనని గొడ్రాలు గొడ్రాలు అంటుంటే మన కోసం గుడ్డు చాకు చేసి పోసిచ్చిందిరా. తమ్ముడు అమ్మ బతుకుంటే కూడా
మనల్ని ఇంత బాగా చూసుకునేదో లేదో తెలియదురా. కానీ ఒక్కటి మాత్రం నిజం, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదిరా. అక్క తప్పైంది, ఆకలై తిట్టినా, ఇంకా ఎప్పుడు తిట్టా అక్క. అవ్వా తిట్టినందుకు బాధపడ్డాను. అవ్వా నేను కావాలని తిట్టలేదు, అంటే అక్కకు నా మీద ద్వేషం పెరగాలని తిట్టిండే. అవ్వ నువ్వు ఏమనుకోకే అవ్వ, నాకు నువ్వు తప్ప ఇంకా ఎవరు నువ్వేమనుకోకే అవ్వ. అమ్మా నా చెయ్యిది, నా బతికెట్లో నాశనమైంది. అక్క బతుకన బాగుపడన. అమ్మా తిట్టినందుకు నన్ను క్షమించే. నన్ను క్షమించే అమ్మా. అమ్మా నన్ను క్షమించే. అక్క 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 బాగుపడమని నీ మీద కోపడ్డనే. ఊకో బిడ్డ, నువ్వు ఇంతగా ఆలోచించినవని అనుకోలేదురా. నేను ఆడుకుంటున్నా. జిక్ 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 గిల్లి కచ్చాలు. ఓకే ఓకే అక్క. బాగుంది ఇది, బాగుంది అక్క. ఇక ఉయ్యల బాగుందా? మళ్ళాడు అక్క. గచ్చకల్లు మన్నడు చల్లు మన్నడు. Oh no! Come on! వెనకాల కూర్చుంది. బాబు మేడం బస్ స్టాండ్ కాడ బస్ ఎక్కిపోరే. సరే మా దోస్తు అని కలిసి ఆ నుంచి అటు వస్తాం. సరే సరేనా? ఓకే తొందర మరి. సరే ఒకసారి మీతో కాసేపు మాట్లాడాలి. పూజ, మీరు నాకు చాలా బాగా నచ్చారు. మా మమ్మీ డాడీ మాటలు పట్టించుకో. మీకు నచ్చితే మీ తమ్ముని తీసుకొని రండి, నాకు మంచి జాబ్ ఉంది, మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాం. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు. వాళ్ళు పోయారని నిన్ను మీ వాళ్ళ నుంచి దూరం చేయలేను.
దూరం చేయడం నాకు ఇష్టం లేదు. నా రక్త సంబంధం వాళ్ళే నా రోడ్డు మీద నన్ను మా తమ్ముడిని వదిలేసి వెళ్ళారు. ఏ సంబంధం లేని ఆ అమ్మ తన రెక్కలు ముక్కలు చేసి తన జీవితాన్ని మాకు దారపోసింది. అలాంటి అమ్మను వదిలేసి నేను రాలేను. ఈ జన్మ ఇంతే. ఈ ఒక్క విషయంలో నువ్వు ఇంకా మస్తు నచ్చినావు నాకు. నీ గురించి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా ఎదురు చూస్తా కానీ నీలాంటి అమ్మాయిని అస్సలు వదులుకోలేను. ఒక్కసారి ఆలోచించు. నా కోసం మా అక్క సంబంధం చెడగొట్టుకుందా? నేను ఎలాగో బాగుపడలేను. కనీసం మా అక్క జీవితమైనా బాగుపడాలి. తను సంతోషంగా ఉండాలి. ఎలాగైనా మా అక్క జీవితం బాగు చేయాలి. బాగు చేస్తా 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 బాగు చేస్తా మా అక్క జీవితం. అవి ఏంటి అక్క? బట్టలు నీవి ఆరేస్తున్నాను. నేను విండుకుంటా అక్క, నేను ఆరేసుకుంటా. ఎందుకురా? నేను ఆరేస్తాను రా. వద్దు, ఇప్పటి నుంచి నా పనులు నేనే చేసుకుంటా. అంటే తమ్ముడు అంతా సాధగానుడా? అయ్యో, ఇప్పుడు నేను అలా అంటే చెప్పేనా? తమ్ముడికి చేతి పని చేయదు, ఆయనకి దిమాగ్ లేదు, అని పెళ్ళున్నది. అంటే నా పని నేను చేసుకోవద్దు. ఇప్పటి నుంచి నా పని తమ్ముడు నీకే నేనే చేసుకుంటా. అని నేను చేస్తాను. నీకేమైందిరా? వద్దు వద్దు తమ్ముడు వద్దు. ఇప్పటి నుంచి నా బట్టలు నేనే విండుకుంటా, నా వంట నేనే వేసుకుంటా, ఆకలి కూడా నేనే ఉక్కుంటా. ఏమైందిరా నీకు? అంటే తమ్ముడు శాతగానోడు అవిటోడు అని చెప్పి నన్ను హేళన ఎత్తున్నావా? వద్దు వద్దు వద్దు. అయ్యో, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమైందిరా? వద్దు వద్దు. ఏంటి తమ్ముడు ఇలా చేస్తున్నావు ఈరోజు? అయ్యో, ఎందుకురా ఇవన్నీ నీకు? వద్దు. ఇప్పుడు ఏమైందని రా? అంటే తమ్ముడు తమ్ముడు, అరే అయ్యో, ఏంట్రా నీకు పిచ్చి పట్టిందా? వద్దు. ఏమైందిరా? నా బట్టలు నేనే వినుకుంటా. అరే నీకు వింట రాదురా? నేను విండుతలేరా? వద్దు. మీరు ఒక్కటే. నేను అవుట్ అని చెప్పేసి నా ఇచ్చినంతా ఇస్తుర్రు. ఎందుకలా మాట్లాడుతున్నా? ఇప్పుడు ఇది ఎవరేమన్నా దూరం జరుగుతుంది. ఇప్పుడు నిన్ను ఎవరన్నారు కొడుక? చెప్పేది వింటా. వద్దు, మీ దూరం బర్రి. జరుగురి. నా పని నేనే చేసుకుంటా, నా బట్టలు నేనే ఉతుక్కుంటా. వద్దు, ముట్టుకోకూరి నాన్న మీరు. అరే చెప్పేది వినరా? ఏం తమ్ముడు ఇలా చేస్తున్నావు? ఏమైంది అసలు? నిన్ను ఎవరేమన్నారు? ఎవరేమన్నారా? ఇగో మీరు ఇక్కడ నుంచి అటు వర్రి, నన్ను ముట్టుకోకూరి. నా పని నేనే చేసుకుంటా.
అంటే నాకు శాతగా అని చెప్పేసి నన్ను మీరు ఇట్లా అంటారా? నా పని నేనే చేసుకుంటా. మీరు వరకు కరవరకు నాకు మళ్ళా జరుగు జరుగు జరుగు. ఈ ఒక్క పనే కాదు, జరుగు. అరే వద్దురా, ఆకిల్ కూడా నేనే ఒప్పుకుంటా. అవ్వా ఇదే కాదు, నేనే కూరగాయలు కొడతా, కూరగాయలు కొత్త వండుతా. నీ పూలు కూడా నేనే గుచ్చి నేనే ఊరంతా అమ్ముకొస్తా. ఇన్ని రోజులు నాకు చేసిన సేవ మీరు జాలీగా ఏంటి? అరే తమ్ముడు నేను చేస్తాను, నీకేమైందిరా? నేనే పువ్వులు అల్లుతా, మార్కెట్లో అమ్ముతా. మీరు నేను ముట్టకూడదు, నా పని నేనే చేసుకుంటా. మీరు దూరం జరగండి, మీరు దూరం జరగండి. మీ ఇద్దరు ఒకటే. నేను చాతకాని వాడిని కాదు, నా పని నేను చేసుకుంటా. నేను ఒకటి వాడిని కాదు, నా పని నేను చేసుకుంటా. మీరు ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారా? నన్ను ఎవరు ఏమనద్దనే మీ ఇద్దరు ఒకటే. అందుకే మీరు అటు వర్రి. ఏంటమ్మా వీడు ఇలా ఏంటమ్మా వీడు ఇలా చేస్తున్నాడు ఈరోజు? ఏమో బిడ్డ, వాడు చెప్పినా వింటలేడు. దేవుడా, నా అక్కను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత సతాయించినా మా అక్క నన్ను దూరంగా ఉంటుంది. అందుకే నేనే మా అక్కని వదిలేసి మీ దగ్గరికి వస్తా. మీ దగ్గరికి వచ్చినని అక్కడే ఉంచుకోకుర్రి. నన్ను మళ్ళా మా అక్క కడుపులోకి పంపి దేవుడా. నిన్ను ఎప్పుడు నోరు విడిచి ఎప్పుడు ఏమీ అడగలేదు. నా ఈ ఒక్క కోరిక తీర్చు, నా ఒక్క కోరిక తీర్చు. నా ఈ ఒక్క కోరిక తీర్చు దేవుడా. అక్క నేను లోపలికి వెళ్ళి కూర వండుతా, వాడిని తీసుకొని రా బిడ్డ. వాడికి అట్నే చేస్తాను నేను. తమ్ముడు తమ్ముడు చాలేరా నువ్వు చేసింది. రా, అమ్మ చికెన్ చేసిందంట, తిందువని రా. అరే నీ ఆటలు ఆపుతావా? నీ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. తమ్ముడు నువ్వు చేస్తే అల్లరి చాలు, నీకేమి ఇష్టమో నాకు చాలా బాగా తెలుసు. ఇదిగో నీకు ఇష్టమైన చాక్లెట్ తెచ్చాను. తమ్ముడు 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 ఏమైందిరా? తమ్ముడు లేవురా? తమ్ముడు అమ్మా, తమ్ముడు ఏమైంది? తమ్ముడు కింద పడిపోయాడు. అరే నానే లేవురా, ఉండే బయటకు పోయి వాళ్ళని తీసుకొస్తా. అరే ఏమైందిరా నీకు? తమ్ముడు 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 అయ్యో దేవుడా, అయ్యో ఏమైందిరా నీకు? లేవురా, నాతో మాట్లాడరా తమ్ముడు. తమ్ముడు నువ్వు లేకపోతే నేను ఉండాలి. రారా, అమ్మ చికెన్ చేసి తిందు. లేవురా.
చాక్లెట్ ఇచ్చినా వస్తావు కదరా? లేవురా. నీకోసం ఇన్ని చాక్లెట్ దాచి పెట్టాను రా. లేవురా తమ్ముడు, లేవురా. నన్ను ఉంటానని చేసి వెళ్ళిపోతున్నా తమ్ముడు. దేవుడా, లేరా తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు. దేవుడా, తమ్ముడు లేవురా, తమ్ముడు లేవురా. అయ్యో దేవుడా, తమ్ముడు. ఆ పెళ్లి సంబంధం లేకుండా మంచిగా ఉండు. నా కొడుకు అదే తలకాయలో పెట్టుకున్నాడు. అరే లేరా నాన్న, లేరా పూజ, పూజ లేవే, పూజ. అరే లే కొడుకా, నేను చిన్నప్పటి నుంచి తీసుకొచ్చుకొని మిమ్మల్ని అల్లారుముద్దుగా పెంచుకున్నా కొడుకా. నేను కనుకైపోయినా కడుపులో పెట్టుకొని సాదుకున్నానా? నా కడుపులో చిచ్చు పెడితేనే కదరా. లేవురా పూజ, నీకు పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నా బిడ్డ. నువ్వు జిల్లేడు చెట్టు తోటి పెళ్లి చేసుకొని పోతున్నావా? కాటెక్కుతున్నావా బిడ్డ? అరే లేరా, లేవురా పూజ, పూజ.